చూడగలుగుతున్నాం. కనుక అబ్రహాం ఎలా బయటికి వచ్చాడో మనం కూడా అలాంటి ఏదైనా పొదవగా ఉంటే సమాధానం లేని, సంతోషం లేని సందర్భాల్లో మనము ఉన్నట్లయితే మరి దేవుడు ఎలాగో మరి అబ్రహాము బయటికి తీసుకొచ్చి చూపించాడో మనము కొన్నిసార్లు బయటికి రాలేక అందులోనే కూరుకోనిపోయి అందులోనే మరి బాధపడుతూ ఏడ్చిన దినాలు లేకపోలేదు. మనం కూడా దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు ఎన్నో మార్లు మాట్లాడినప్పటికీ కూడా కృంగిన దినములు ఉన్నాయి, కృంగిన ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. కానీ సేమ్ అబ్రహాం కూడా అదే స్థితిలో, అదే బాధలో, ఎవరు తనకు సహాయం చేయలేని స్థితిలో అబ్రహాము దేవుడు చూచాడు, లోపలికి వచ్చి వెలుపలికి తీసుకొని పోయి అబ్రహామా ఎంత ధైర్యపరిచాడు. చూశాడు ఆయన, ఈ ఎలియాజరు నీ వారసుడు కాదు, కానీ నేను ఇచ్చే వారే నీకు వారసుడు. చూడు ఒకసారి ఎందుకు అధైర్యం, ఎందుకు భయపడుతున్నావు, నీకు నమ్మకం విశ్వాసం లేదని బయటకు వచ్చి చూపించినప్పుడు తాను ఎంతో ధైర్యపడినట్టుగా చక్కని కుమారుడు దేవుడిచ్చినట్టుగా చూడగలుగుతున్నాం. కనుక మన జీవితంలో మనం కూడా కొన్నిసార్లు అలా మనం బయటికి రాలేక అందులోనే కూర్చుంటాం, అక్కడే ఉంటాం, ఇదే అనుకుంటాం. కానీ అబ్రహామును దేవుడు నిజంగా బయటికి తీసుకొచ్చినట్టుగా మమ్మల్ని కూడా ఈ లోకము నుండి, లోక స్నేహము నుండి, మరి అలాంటి స్థితి నుండి మమ్మల్ని దేవుడు మరి బయటికి తీసుకొచ్చాడు. కనుక ఆ సేవ, ఒక సువార్త, ఒక సంఘ స్థాపన మాకు అప్పగించాడు. కనుక మనం మళ్ళీ లోకంలో మరి ధనం వైపు, ఆస్తి వైపు వెళ్ళకుండా మరి సంపాదన అంటే మరి ఆత్మల వైపు వెళ్ళే వారిని, మన ఆత్మల వైపే మా దృష్టి పెట్టేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఏమీ లేదు, అన్నిటిని వదిలిపెట్టి విడిచిపెట్టి దూరంగా మరి ఉండి ప్రభులోకి వచ్చిన మనము మళ్ళీ ధనం వైపు, లోకం వైపు, కుటుంబం వైపు వెళ్ళి చూస్తూ పోతున్న నన్ను ప్రభు మరోసారి పిలిచి ఒకసారి పొలమును చూపెట్టినట్టుగా మమ్మల్ని అందరినీ అదే రీతిగా పిలిచాడు. దీవెనలు, ఆశీర్వాదం, ఆరోగ్యం ఇచ్చాడు. మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అబ్రహాం లాగా గుడారంలో కూర్చొని అలాగనే ఆలోచన చేసుకుందాం, అందులో నుండి బయటికి రాకుండా ఉంటున్నామని ఆలోచన చేసుకుందాం. థ్యాంక్ యూ. అనేక మందికి తండ్రిగా, విశ్వాసులకు అందరికీ కూడా తండ్రిగా, 1000 మంది కాదు అనేక జనములకు తండ్రిగా అబ్రహాం చేసినట్లుగా దేవుడు ఇది నన్ను ఇక్కడ చేయగలం మనకందరినీ కూడా అదే విధంగా అనేక జనములకు తండ్రిగా, తల్లిగా, అనేక జనములకు ఆశీర్వాదకరంగా మనందరినీ కూడా చేయగలం. ఒక చిన్న మాట, ఆ వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకుంటూ ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రిని వందనాలు. వాగ్దానాన్ని మేము విస్తారమైనటువంటి జనాన్ని, ఆయన అనేక జనములకు తండ్రిగా, తల్లిగా అందరినీ కూడా నిలబెట్టినానికి, ఆ వాగ్దానం ఇచ్చినందుకే వందనాలు. ఈ ఉదయం మేము స్వతంత్రించుకుంటుండగా ఆయన ఆ వాగ్దానంలోనికి మేము ప్రవేశించినట్లు నీ కార్యం మా జీవితంలో జరుగునుగాక. నిందారహితంగా మేము ఉండి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపను కూడా మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామమున వేడుకుంటున్నాను. నిమిషాలు మనము దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. ఒక్క నిమిషం మనం అందరం కూడా ఉదయకాల సమయం మన యొక్క ఏదైనా విధేయత ఉంటుంది దేవుని సన్నిధిలో సరి చేసుకుని ప్రభావ క్షమించి మా ప్రార్థన అంగీకరించుకుని ప్రతి ఒక్కరిని కూడా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము.